guys, welcome back. ఏంటి వీళ్ళిద్దరు ఉన్నారని చూస్తున్నారా? సో ఆల్రెడీ కాలేజెస్ అండ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మా సిస్టర్కి అయితే బుక్స్ ఇచ్చేసారు. సో ఇప్పుడు వాటికి బుక్స్ కవరింగ్ అయ్యాలి గాయస్. బుక్స్ ఆలివైతే మంది ఏంటి గాయస్ ఇది చూడండి గాయస్. చూద్దాం ఎలా వేద్దాము, ఎక్కడ తీసుకున్నామని నేను చెప్తాను మీకు. స్టే ట్యూన్. ఏంటి గాయస్ వీడికి చూడండి గాయస్ బుక్స్ ఎన్ని ఉన్నాయా. దీస్ ఆర్ ఆల్ నోట్ బుక్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ టెక్స్ట్ బుక్స్. నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ నోట్ బుక్స్ వేసిన తర్వాత టెక్స్ట్ బుక్స్ వేస్తాం, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ గాయస్ ఎలా చదువుతుంది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పండి గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంట. చూడండి వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్స్ట్ బుక్లు పట్టుకొని ఉంది. సో గైస్ మనం టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ వేయము. సో నోట్ బుక్స్ వేసిన తర్వాత టెక్స్ట్ బుక్స్ వేస్తాం, ఎందుకంటే వాళ్ళు అప్పుడు గైస్ స్టాప్లర్ రెడీ, పెన్స్ రెడీ, సీజర్ రెడీ, నోట్ బుక్స్ రెడీ, కార్డ్ పీసెస్ రెడీ, బుక్స్ రెడీ. మనం స్టార్ట్ చేయడమే ఆలస్యం గైస్. లెట్స్ స్టార్ట్. సో గైస్ 4 sets ఆఫ్ వెరైటీ బుక్స్ ఉన్నాయి మన దగ్గర అయితే. సో 200 pages, 100 pages and 200 pages and these are 100 pages guys. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి 200 pages బుక్స్ వేద్దాము. ఇందులో కొన్ని వైట్ బుక్ ఒకటి ఉంది అండ్ రెస్ట్ ఆల్ రూల్ అనమాట. మాకు నోట్బుక్స్ ఎక్కువ ఉండాలి మా స్కూల్లో. స్లిప్ టెస్ట్ అంటారు, హోంవర్క్ అంటారు, క్లాస్ వర్క్ అంటారు. సో చాలా బుక్స్ అయితే ఉండాలి. బట్ స్కూల్ అయితే చాలా బాగుంటుంది. స్టార్ట్ అవ్వగానే ఒక ఎక్సైట్మెంట్ అనమాట, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఇది. సో ఐ వాజ్ మిస్సింగ్ మై స్కూల్ డేస్ అనమాట. కాలేజ్కి వెళ్ళిపోతున్నా, ఈ బుక్లు హడావిడ అంతా పోయింది. లేకపోతే మా చెల్లి వేయాలి, నా వేయాలి, అదొక హెక్టిక్ ఉండేది. బట్ ఐఎమ్ మిస్సింగ్ మై హోల్ డేస్. ఇంకో 1 year కూడా అవ్వలేదు గైస్, బట్ చాలా మిస్ అయిపోతున్నాను స్కూల్ని. వెళ్ళాలి వెళ్ళి సర్టిఫికెట్స్. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ బుక్ ఆల్మోస్ట్ అవుతుంది. సో కరెక్ట్ సెంటర్లో పెట్టాలి. అసలుకే మనలో తెలిసిందే కదా, బుక్స్ అసలు మనం నీట్గా ఉంచుకుంటాము. సో తెలిసిందే కదా, సో అందుకే చెదక్కుంటా వేయాలి. ఇదంతా ఫస్ట్ ఆనందమే గైస్. చూడండి మొగం ఎలా వెలిగిపోతుందో. ఇదంతా ఫస్ట్ డే వచ్చటే అంతే. తర్వాత బుక్లన్నీ మీకు చూపిస్తాను గైస్. మిడిల్ ఆఫ్ స్కూల్ చేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను బుక్స్ ఎలాగుంటాయి. అప్పుడు మీరే చెప్పండి, కామెంట్స్ చేద్దరు కానీ. అప్పుడు అది గైస్ అందరు స్కూల్స్ స్టార్ట్ అయిపోయి అనుకుంటా నాకు తెలిసి. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అండ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. మాది ఇంకా స్టార్ట్ అవ్వలేదు గైస్. నేనైతే బుక్స్ తీసుకున్నా, ఏ బుక్స్. సో మాది ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు. యూనిఫామ్ ఇంకా తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి మా స్కూల్కి వెళ్ళి. సో అవన్నీ ఉన్నాయి. ఈలోపు మా చెల్లి వేళగా వచ్చాయి కదా, ఈరోజు ఖాళీగానే ఉన్నాం కదా అని వేస్తున్నా. ఎన్నైతే అన్ని గైస్ మ్యాక్సిమం ఈరోజే అయిపోతాయి. మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికే చూస్తాను. సో అయిపోతావు పని, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాను గైస్. అప్పుడు ఏమని మన బుర్ర తిని వీడియో ఎవరు తీసినారు అనుకోకండి, మా పిన్ని వాళ్ళ కూతురు తీస్తుంది, మా సిస్టర్ అనమాట. సో ఇంకో సిస్టర్ ఏమంచి చూడండి కార్డ్బోర్డ్తో ఆడుతుంది ఇక్కడ తన బుక్స్ వేస్తుంటాయి. ఒక సైడ్ ఏం వేసుకున్నా. ఈ స్టాప్లర్స్ ఒక పెద్ద పని స్టాప్లర్స్. సో యా ఇట్స్ గోయింగ్ ఆన్. మీకు ఇదే చూస్తే బోర్ కొట్టేస్తుంది గైస్. సో స్టే ట్యూన్ ఫర్ ద టెక్స్ట్ బుక్స్. ఇంట్లో ఇలా ఫ్యాన్స్ ఉంటేనే గైస్ బుర్ర పాడైపోతుంది. మా తమ్ముడు, మా చెల్లి ఈజ్ ఫర్ ఆర్సీబీ అండ్ వీఆర్ అండ్ మీ అండ్ మా పిన్ని వాళ్ళ కూతురు అండ్ మా చెల్లి
she and me were CSK fans. గైస్ తిని చదువుతలేదో నాకు తెలియదు గైస్. సో ఈరోజు తెల్లవారి నుంచి ఈసాల కప్పు నాన్లే ఈసాల కప్పు మాన్లే అన్ని కొన్ని చేస్తున్నారు గైస్. ఈసారి కప్పు మాదే. సిఎస్కే ఫ్యాన్స్ కామెంట్ చేయండి గైస్. గైస్ ఇట్స్ లాస్ట్ నోట్బుక్. ఇప్పుడు మేము మీరు ఎంతసేపు వెయిట్ చేశారో అర్థమవుతుంది. ఐ షో యూ ద టెక్స్ట్ బుక్. అంటే మీరు వెయిట్ చేశారు అంటున్నానేంటి, మా చెల్లి వెయిట్ చేసింది యాక్చువల్లీ. కథ మోక్షిత చాలా వెయిట్ చేసింది కదా. కూడా వేసింది guys. అవును, చాలా అందంగా వేసింది గైస్. నేనే చాలా కష్టం మీద వేసి మొత్తానికి నోట్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు, అవుతున్నాయి. ఇవి ఇప్పుడు అయ్యే ఇంకొకటి ఉంది అనుకోండి. లాస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఎస్ గైస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో ఇది అయిపోతే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్. ఈ పిన్ పట్టలేదు గైస్. ఇవి ఒక మీకు ఆ చెత్త చూడండి ఒకసారి. వాటితో ఏం చేసుకుంటాం గాయస్? చూడండి గాయస్, మీదంతాను వీళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ. వీటితో మనం బర్త్డే స్లాష్ ఐ మీన్ కొంచెం లైటింగ్ కొంచెం లైట్ అయింది బికాస్ పవర్ కట్ అయింది ఇప్పుడే. సో అది గైస్, moral science is done and it's హిందీ టైమ్. సో హిందీ మా చెల్లికి ఇస్ థర్డ్ లాంగ్వేజ్. సో మాకు అంతగా హిందీ ఎక్కదు. సో అంటే 5th క్లాస్ వరకు జస్ట్ ఓన్లీ వర్ణమాల ఉండేదన్నమాట. ఇప్పుడు సమ్ లెసన్స్, సమ్ మ్యాచింగ్, సమ్ ఆపోజిట్స్, బేసిక్స్ అనమాట గైస్. బేసిక్స్ తెలిస్తే మనం కొంచెం మాట్లాడడానికి ఈజీగా ఉంటుందండి. నాకు హిందీలో నేను 6th క్లాస్లో ఏం చేశాను తెలుసా గైస్? కనీసం మొత్తం ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉండేది గైస్. జస్ట్ ఆ క్యా దగ్గర తీసి కరెక్ట్ ఆన్సర్ పెట్టమే. సో అది హిందీ ఎగ్జామ్ ఐ వాజ్ లైక్ 95 అబోవ్ స్కోర్ చేసేదాన్ని హిందీ ఎగ్జామ్లో. ఓ వావ్, నాకు హిందీ తీసుకుంటే బెటర్ అనిపించింది. బట్ అవర్ మదర్ టంగ్ గైస్, అవర్ మదర్ టంగ్ ఇస్ మదర్ టంగ్. So this is your Hindi book. Oh, lessons. Wow, nice. So this is our Hindi book. So let's this and wait for next text book. So guys, it's Telugu time. So మా చెల్లికి తెలుగు కూడా ఎప్పుడు వీళ్ళు గాయల్ బ్రదర్స్ నుంచి తీస్తారు గైస్ బుక్స్. గాయల్ బ్రదర్స్ బుక్స్ బాగుంటాయి. మా 10th కూడా అవే. కొంచెం వీళ్ళకి ఇవన్నీ కొత్త. సోషల్ని మాకు 2 ఇదిగా డివైడ్ చేస్తారు. ఒకటి జాగ్రఫీ, ఇంకోటి మీరు కామెంట్ చేయండి గైస్. ఈలోపు మీకు తెలుస్తుంది. ఇట్స్ రీప్రజెంటేషన్ ఆఫ్ జాగ్రఫికల్ ఫ్యూచర్స్, అంటే మ్యాప్లో ఎలా మార్క్ చేయాలి అని ఉంటుంది గైస్. అండ్ ఇట్స్ మ్యాప్ రీడింగ్, డైరెక్షన్స్, ప్లాట్యూస్ ఎలా మార్క్ చేయాలి అని చెప్తారు. అంటే మ్యాక్సిమం అందరికీ 8th క్లాస్లో స్టార్ట్ అవుద్ది గైస్. బట్ మా స్కూల్లో ఏంటంటే 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇట్స్ డివైడ్ చేస్తారు. సోషల్ని 2 సబ్జెక్ట్స్ కింద, సైన్సెస్ని 3 సబ్జెక్ట్స్ కింద. అండ్ మ్యాథ్స్ ఇస్ 1, కంప్యూటర్ ఇస్ 1. అండ్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. మెయిన్ ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ బుక్స్ బాగుంటాయి గైస్. ఇంగ్లీష్ చూపిస్తాను. సో గైస్, ఇట్స్ అట్ లాస్ట్ టైం. ప్రతి ఒక్క కంట్రీని వివరంగా ఇందులో చూసి మనం మ్యాప్ తీసుకొని మ్యాప్ మార్క్ చేయాలి. సో మీకు తెలిసిందే కదా, ఇట్స్ 28 states and 8 union territories with 7th edition అన్నమాట. ఇది వినోద్ శర్మ వాళ్ళది లాంచింగ్ ఎడిషన్ అనమాట. అంటార్టికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఈ ప్రతి ఒక్క దీన్ని
వివరంగా అంటే అందులో ఏమేమి ఉంటాయో అన్నీ అట్లాస్ ఉంటుంది. నాకు తెలియకుండా నాకు ఇలా ఈ క్లాస్లో ఇస్తే 10th వరకు ఉంచుకోవాలని తెలియకుండా పాడేశాను గైస్. సో చాలా కష్టమైపోయింది 9th 10thలో. ఇప్పుడు మా చెల్లికి అదే చెప్తున్నా, ఉంచుకో అని చెప్పి. సో దిస్ ఇస్ అట్లాస్. Oh my god. అట్లాస్ Okay. గైస్, సైన్సెస్ని 3 బుక్స్ కింద డివైడ్ చేస్తారు. చెప్పాను కదా గైస్ మీకు ఆల్రెడీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బుక్ ఇస్ ఫిజిక్స్. సో అందరికీ తెలిసిందే, ఇంట్రడ్యూసింగ్ సైన్స్ అని చెప్పి ఒక పేజ్ ఇస్తాడు. దెన్ నెక్స్ట్ ఆబ్వియస్లీ మ్యాటర్, ఫోర్స్, మెషిన్స్, లైట్, ఎలక్ట్రిసిటీ అంటే మ్యాగ్నెటిజం కింద వస్తుంది అనమాట. సో ఇదంతా 6th క్లాస్లోనే ఉంటుంది మాకు. వీటికి డెప్త్ ఇంకా 7th 8th 9th 10thలో వెళ్తాయి. బట్ ఆర్ బుక్ ఇస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది గైస్. అంటే మా 6th క్లాస్ బుక్, ఈ బుక్ సేమ్ బికాస్ ఇట్స్ సెలీనా బాగుంటుంది. Guys, it's one more science book. Guys, it's science-లో 3rd book అనమాట, బయాలజీ. ఇట్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు నేను ఇంటర్లో ఏం తీసానంటే నేను బైపీసీ చెప్పలేను. ఇట్స్ బోత్ English 2 and English 1. These 2 subjects lovable guys. సో English 1 and English 2. English 2 చూపిస్తాను అన్నాను కదా గైస్. ఇట్స్ లెసన్స్ ఆర్ సో డిటెక్టివ్ టైప్లో లెసన్స్ ఉంటాయి గైస్. అండ్ నేచర్కి సంబంధించిన గైస్, నేచర్ అయితే ఇంకా మారల్ లెసన్స్ ఉంటాయి గైస్. ఐ లవ్ ఇట్ గైస్. ఇట్స్ మ్యాథ్స్ బుక్ గైస్. చాలా బండగా ఉంటుంది, బట్ చాప్టర్స్ విల్ బీ ఈజీ ఐ థింక్ సో. అండ్ దిస్ వన్ యూ సీ, సోషల్లో ఇంకో పార్ట్ అన్నాను కదా. అండ్ దిస్ వన్ ఇస్ హిస్టరీ సివిక్స్. అండ్ దిస్ వన్ గెస్ ఇట్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ section. Books covers are done and naming will be uploaded soon in mini shorts. So bye guys, like, share and subscribe to our channel. Lots of love. Bye bye.